హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్తో ఈరోజు మీ ఫామ్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. చాలా తక్కువ కాస్ట్ ల్యాండ్. దయచేసి ల్యాండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయండి. ఆ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ ఐడి నెంబర్ అవన్నీ కూడా ఉంటాయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ల్యాండ్ ఐడి నెంబర్ నాకు చెప్పారంటే నేను ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాండ్ గురించి పూర్తి వివరాలు ఇస్తాను. మీకు ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు 10 ఎకరాల 50 సెంట్లు కల ఒక సపోటా తోటతో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. సపోటా తోటది మొత్తం టోటల్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఏజ్ గల ట్రీస్ అండి. మొత్తం టోటల్గా చాలా బాగుంటుంది ల్యాండ్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది నియరెస్ట్ హైవేకి అండి. ఇది నేషనల్ హైవే NH16 అండి. కోల్కతా చెన్నై హైవే ఉంది కదండి. ఆ హైవేకి జస్ట్ 1 km డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. తక్కువ కాస్ట్లో చాలా బాగుంటుంది ల్యాండ్. ఎక్సలెంట్గా ఉంటుంది. హైవేకి ఉలవపాడుకి దగ్గరలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. సింగరాయకొండ, ఒంగోలు, ఉలవపాడు, కావలికి చాలా దగ్గరగా వస్తుంది. ఇక నేషనల్ హైవేకి కావాలనుకునే వాళ్ళకైతే చాలా తక్కువ కాస్ట్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చిందండి. మంచి క్రాప్తో కూడా ప్రతి సంవత్సరం దాదాపు కంటిన్యూ క్రాప్స్ ఉంటాయండి. కంటిన్యూగా వస్తూనే ఉంటాయి క్రాప్. ఒక 3 నెలలకోసారి 4 నెలలకోసారి అట్లాగా. ఈ ల్యాండ్ తక్కువ కాస్ట్లో అంటే జస్ట్ మీకు ఒక 15 లక్షల రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉందండి 1 ఎకరా. ఆ ఏరియాలో ఎంత రేట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఉలవపాడు కానీ, అటు కరేడు దగ్గర కానీ, సింగరాయకొండ కానీ, కావల దగ్గర కానీ, హైవేకి అయితే ₹1,00,00,000 దాకా ఉందండి. 40 లక్షల నుంచి కరేడు దగ్గర కానీ, ఉలవపాడు దగ్గర 40 నుంచి 50 లక్షలు పైనే ఉంది. కావల దగ్గర అయితే ₹1,00,00,000 ఉందండి హైవేకి అయితే. ఇది జస్ట్ హైవే నుంచి 1 కిలోమీటర్ మాత్రమే. అది కూడా 30 ఫీట్ రోడ్ అండి. 20 నుంచి 30 ఫీట్ దారి ఉంటుంది, మట్టి దారి. ఆ 1 కిలోమీటర్ మాత్రం మట్టి దారిలో వెళ్ళాలి మనము. ఆ దారి కూడా వర్షం పడితే ప్రజెంట్ అయితే కార్లు వెళ్ళవండి. వర్షం పడకపోతే కారు నేరుగా ల్యాండ్ దగ్గరికి వెళ్తుంది. వర్షం పడితే మాత్రం కొంచెం మనం చేసుకోవాలి. ఇంత తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు ₹1,00,000 పెట్టి దారి చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 డేస్ ముందు అయితే మాత్రం బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటివి హైవేకి నియర్ బై ఉండేవి చాలా తక్కువ కాస్ట్లో దొరికేవి అనేవి రేర్గా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడే మనం కొంచెం మూవ్ అవ్వాల్సి ఉంటుంది ఫాస్ట్గా. దయచేసి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది ఉలవపాడు నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అంటే హైవే నుంచి అంటే నేను చెప్పేది టోటల్గా ఈ ల్యాండ్ దగ్గర నుంచి ఉలవపాడికి జస్ట్ 4 km డిస్టెన్స్ అండి. అలాగే సింగరాయకొండ నుంచి కూడా జస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. 5-6 కిలోమీటర్లే వస్తుంది సింగరాయకొండ నుంచి కూడా టోటల్గా ల్యాండ్ వరకు. అంటే ఈ హైవే నుంచి 1 km మట్టి రోడ్డుతో కూడా కలుపుకొని చెప్తున్నానండి నేను మొత్తం టోటల్గా. ఇక ఒంగోలు నుంచి అయితే ఒక 35 కిలోమీటర్లు 35-40 లోపే వస్తుంది. విజయవాడ నుంచి ఒక 150-180 కిలోమీటర్ల లోపే వస్తుందండి. ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. 1 ఎకరా ₹15 లక్షల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.